హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఇలా మినపసున్నుండలు చేసుకుని పెట్టుకోండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కొక్కటి తింటూ ఉంటే హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్టీ. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేయండి. డ్రై రోస్ట్ చేయాలన్నమాట. సన్న మంట మీద చేస్తూ ఉండండి. ఇది దోరగా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు బియ్యం కూడా వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఒక 4 ఇలాచీ వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోండి. ఒక కప్పు మినపగుళ్ళకి 1 కప్పు వరకు బెల్లం పడుతుందండి. కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంట్ అయితే. చూసారా, మనం మిల్లులో పట్టించుకుంటే సన్నగా వస్తుంది, అదే మిక్సీలో కాబట్టి కొంచెం రవ్వలా వచ్చింది. కానీ టేస్ట్ అయితే ఏం మారలేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరిపడగా నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోండి. నాకైతే 1/2 కప్పు నెయ్యి అయితే పట్టింది. చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు అయితే ఎక్కువ పిండి కాబట్టి మరపట్టించి బెల్లముని ఆ పౌడర్ కలిపి సందుకాయల మీద మంచిగా నూరి ఉండలు చుట్టేదండి. చాలా బాగుండేవి. ఇవైతే మా అమ్మాయికి చాలా బాగా నచ్చేసినాయండి.